ఫ్రెండ్స్, దిస్ ఇస్ భరత్ కాసింగ్ ఫ్రమ్ బిఎన్కే డ్యాన్స్ స్టూడియో. సో నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు కదా. సో అన్నయ్య వచ్చేసి హాయ్ అన్నయ్య. అన్నయ్య నేమ్ వచ్చేసి కృష్ణ. సో మంచి సింగర్, రైటర్ అండ్ ఇప్పటికే ఒక 20 సాంగ్స్ ఉండింటాయి. 20 సాంగ్స్ చేశాను. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అన్న, అంటే ఇప్పటివరకు 20 సాంగ్స్ కదా, మరి మీరు ఇన్కమ్ ఎంత సంపాదించారని అందరు డౌట్. మరి ఎంత సంపాదించారు? ఇన్కమ్ అయితే చాలా తక్కువ. నేను పెట్టిన బడ్జెట్లో 10% కూడా రికవర్ కాలేదు. 8 lakhs దాకా పెట్టాను. ఒక 1 lakh దాకా వచ్చింది అంతే. 7 lakhs ఫుల్ లాస్. మరి ఎలా అది ఇప్పుడు రికవరీ చేసుకోవాలంటే? రికవర్ చేసుకోవాలంటే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. నా సాంగ్స్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోకపోవడం కానీ, నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం కానీ, ఇలాంటివి జరిగాయి. ఇప్పటి నుంచి అది చేయబోతున్నాను. అది చేసి ఎలాగైనా ప్రజల దగ్గర తీసుకెళ్ళి నా అమౌంట్ రికవరేషన్ కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఉందని తెలియలేదు తెలుగు ప్రజలకు అందరికీ. సో నాకు అర్థమైంది. ఓకే, మీరు ఇంత కష్టపడ్డారు, 8 lakhs వరకు పెట్టుకున్నారు, ఒక 1 lakh రికవరీ అయింది. ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అంటే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ఎంచుకోవడానికి ఫ్యామిలీ పరిస్థితి నుంచి ఇలా ఎంచుకున్నారా, లేకపోతే నువ్వు ఏంటి అసలు దీంట్లో? యాక్చువల్ 2018లో నేను ఒక గ్రాఫికల్ కోర్స్ చేసేటప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఓకే, నాకు అప్పుడే తెలిసింది యూట్యూబ్ నుంచి మనీ వస్తాయని. అప్పుడే ఛానల్ పెట్టాను కానీ సాంగ్స్ ఏది అప్లోడ్ చేయలేదు. ఎప్పుడైతే ఈ కరోనా రావడం వల్ల చాలా ఖాళీ అయిపోయామో అప్పుడు నేను ఆల్రెడీ మ్యూజిక్ చేయించిన ఒక సాంగ్ని ఊళ్ళో నా పైన షూట్ చేసి పెట్టాను. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఫ్యామిలీ పరిస్థితి అంటే చాలా ఈ అప్పుల వల్ల నా వల్ల టెన్షన్ పడుతున్నారు వాళ్ళు. మా అమ్మ ఒకతే ఉంది, సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఓకే, వాళ్ళ టెన్షన్ ఏంటంటే ఇన్ని అప్పులు చేస్తున్నావు కదా, రికవర్ అవ్వట్లేదు డాడీ. అలాగని మా నాన్న 2020లో చనిపోయారు. ఓకే, దుబాయ్లో ఉండగా అక్కడ అప్పుల బాధలో చనిపోయారు. ఆ అప్పులు తీర్చాలనేసి నేను కొంచెం హై బడ్జెట్ పెట్టి అప్పులు చేసి సాంగ్స్ చేశాను. కానీ ఈ సరిగా ప్రమోషనల్ స్ట్రాటజీ వాడకపోవడం వల్ల కానీ ఇప్పుడు ఇది ఇంకా అప్పులు పెరిగి ఈ అప్పులు మళ్ళీ ఒకటి మీద ఒకటి పెరిగి ఇక్కడ దాకా. సో చూశారు కదా, అంటే అన్నయ్య పరిస్థితి వచ్చేసి అంటే ఒక అప్పులు తీరడానికి వెళ్ళి ఇంకో అప్పులు చేసుకొని ఇప్పుడు ఇంకా ప్రెజర్గా ఫీల్ అయిపోతుంది. ల్యాండ్ ఏమైనా ఉందా? ల్యాండ్ ఏం లేదు అలాంటిది, ఒక ఇల్లు తప్ప, అంతే, ఏమి లేదు. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది, అయినా కూడా ఒక 8 lakhs బడ్జెట్ పెట్టుకొని రిస్క్ చేశారు మీరు, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ కోసం. బట్ ఛానల్ అని కాదు, టాలెంట్ ఉంది. అంటే నువ్వు సాంగ్స్ రాయగలుగుతావు, సాంగ్స్ పాడగలుగుతావు. సో నీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు ఆ టాలెంట్ పైన నేను ఏదో ఒకటి సాధించాలనే ఆలోచన వచ్చింది. మరి బయట ఎవరన్నా అంటే ఇప్పుడు అంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఎప్పుడన్నా మీకు కాంటాక్ట్ అయ్యారు? కాంటాక్ట్ అవ్వలేదు కానీ ఎవరో కొంతమంది ఫ్రెండ్స్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే నాకు సాంగ్ కావాలని 2-3 రాయించుకున్నారు, కానీ అది మ్యూజిక్ చేయించుకోలేదు. ఓకే, జస్ట్ అలా రాయించుకున్నారు అంతేగాని మీ సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎక్కువ ఎలాంటి ఆఫర్ రాలేదు, ఎలాంటి కాల్స్ రాలేదు. ఓకే, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరన్నా మంచిగా సపోర్ట్? మా ఫ్రెండ్స్ సర్కిల్లో అంటే ఈ డబ్బుల పరంగానే హెల్ప్ చేశారు నాకు. అంటే నాకు ఈ సాంగ్ ఇలా ఇబ్బంది అయింది అంటే ఒక బడ్జెట్ అని కూడా ఒక విధంగా వెళ్ళిపోతుంటాయి కదా, అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది నాకు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, ఆర్థికంగా చాలా హెల్ప్ చేశారు. సపోర్టివ్ అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ సాంగ్ నీతో చేశాను, అలా ఈ కంటెంట్ పరంగా హెల్ప్ చేసిన వాళ్ళలో నువ్వు ఒకడే ఉన్నావు. మిగతా ఎవరు నాకు అంత పరిచయం లేదు, ఎవరు తెలియదు. అలాగే మా ఊళ్ళో ఉన్న ఒక రాము అనే పర్సన్ నాకు ఫోటోగ్రఫీ పరంగా, ఆ విధంగా ఎడిటింగ్ పరంగా హెల్ప్ చేశారు అలా. ఓకే, సో అన్నయ్య ఆల్రెడీ చెప్తున్నాడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఆయన వెనకాల ఉండి డబ్బు పరంగా కానీ, అంటే నాకు అర్థమైంది ఏంటంటే అన్నయ్యకి ల్యాండ్ లేదని తెలుసు, వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది, అందుకే. బట్ నీ పైన ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టారంటే నీకు టాలెంట్ ఉంది కాబట్టి. అన్న సూపర్, మీరు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో చాలా చాలా సూపర్. అంటే ఈ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. సో మీరు ఒక 8 lakhs వరకు అన్నకి హెల్ప్ చేశారు. అంటే 8 lakhs అంటే తెలియదు, ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువ, ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ ఒక 2-3 lakhs ఇచ్చింటారు. సో ఇప్పుడు 2-3 lakhs ఇచ్చి ఒక ప్రాసెస్ నిలబెట్టు అనేటోళ్ళు ఎవ్వరూ లేరు. చాలా సూపర్ అన్న, మీకు హ్యాట్స్ ఆఫ్ ఇచ్చిన వాళ్ళందరికీ. బట్ నేనేమన్నా అంటే ఇన్ని రోజులు మీరు అంటే సాంగులు ఎప్పుడన్నా బయటికి కెమెరాకి కనిపించారా మీరు? ఒక ఫస్ట్ సాంగ్ చేశాను, అందులో నేను ఒకటే చేశాను. సెకండ్ సాంగ్ అదే మీతోని, నువ్వు మీ ఫ్రెండ్స్ తో ఈ డాన్సర్స్ ఒక అన్నతో మాకు ఎప్పుడు పరిచయం అంటే ఐ థింక్ 2018
19 2019లో పరిచయం. 19 కానీ సో మన 19లో ఒక మంచి సాంగ్ ఒకటి రిలీజ్ చేసాం. హ్మ్. అప్పుడు మేము ఇంకా డాన్సర్స్ కాదు, అవును. మాకు ఎలాంటి ప్రొఫెషనాలిటీ లేదు. అయినా మేము అన్నతో ఒక సాంగ్ అయితే చేసాం. హ్మ్. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రోత్ రాలేదంటే నాకే కొంచెం ఎలాగో అవునవును. అనిపిస్తుంది. అంటే చేసిన మిస్టేక్స్ ఏందో ఇప్పుడు నాకు అర్థం అవట్లా. అవునవును. అంటే డైలీ వీడియోస్ వదలకపోవడమా? డైలీ కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒక సాంగ్ గ్యాప్‌కు ఆల్‌మోస్ట్ 3, 4 మంత్స్ గ్యాప్ వస్తుంది. ఓకే. అందులో ఒక సాంగే పెడుతున్నాను. అప్పట్లో రీల్స్ పెట్టేవాడిని కాదు, షార్ట్స్ పెట్టేవాడిని కాదు. ఈ మధ్య స్టార్ట్ చేశాను. ప్లస్ నేను కెమెరా ముందుకొచ్చి అడగకపోవడం ఇలాంటి చాలా మిస్టేక్స్ జరిగాయి. సో ఇప్పుడు నాకు తెలిసి అంటే మనం జనాలలో రీచ్ హ్మ్. అవ్వాలంటే మన ఛానల్ ఏదైతే ఉందో మన ఛానల్‌ని ఎనీ టైమ్ ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి. అవునవును. అప్పుడు అది మనల్ని చాలా ఇంపార్టెంట్. జనాలు గూడా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. అవును. ఇదైతే కరెక్ట్. అవునవును. సో మీరు చేసిన మిస్టేక్ ఏందంటే ఐ థింక్ 2019 అంటే ఇప్పటికి ఒక 5, 6 ఇయర్స్. అవునవును. సో 5, 6 ఇయర్స్‌లో మీరు చేసిన మిస్టేక్ ఏందంటే కెమెరా ముందుకి ఇప్పటివరకు రాలేదు. అవునవును. అప్పుడెప్పుడో వచ్చారు, హ్మ్. అయిపోయిందది. హ్మ్. సో అప్పుడొచ్చిన మేమెలా ఉన్నాం, ఇప్పుడొచ్చిన ఇప్పుడు మేము అప్పటి అవునవును. నుంచి కనిపిస్తున్నాం కాబట్టి మాకు కొంచెం ఫాలోయింగ్ అంటే యెస్. యెస్. ఎంతో కొంత హ్మ్. జనాలకు మేము కనబడుతున్నాం కాబట్టి ఏదో ఆ మనోడు అనేది హ్మ్. ఉంటది. నువ్వు కనిపియకపోవడం నీ మిస్టేక్. అవునవును. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటేనా ఇప్పటి నుంచి మన జనాలకి కనిపిస్తూ ఉండు. నీ యెస్. యెస్. ఇంట్రడక్షన్ ఇస్తా ఉండు. హ్మ్. సో నీ కష్టాలు అంటే మనకి ప్రతి ఒక్క మనిషికి నిజంగా చెప్తున్నా. హ్మ్. మనం ఎప్పుడైతే కష్టపడి పైకి రావాలి అనుకుంటామో మనకే కష్టాలు మొదలవుతుంటాయి. అవునవును. ఎందుకంటే దాన్ని గూడా ఎదుర్కొని మనం ముందలకెళ్ళగలుగుతామా ఎళ్ళలేదు. లేదా అని. యెస్. సో నా ఇంట్రడక్షన్ తీసుకుంటే నేను అన్నతో ఎప్పుడైతే వీడియో చేశానో అప్పటికే నేను డీలో చేస్తున్నా. అవును. అంటే నేను 5, 6 ఇయర్స్ డీలో కష్టపడ్డా లేకపోతే రియాలిటీ షోలు అన్నీ చేశాను. బట్ నాకు అంటే నా మిస్టేకా తెలియదు. అవతల వాళ్ళ మిస్టేకా తెలియదు. నేను ఇప్పటివరకు అంటే నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలే. అవునవును. ఇప్పటికి ఇప్పుడు నేనేం బాధపడట్లేదు. అవునవును. అంటే నేను అనుకున్న రీచ్ అవ్వలేదంటే నా దాంట్లో ఏదో మిస్టేక్ ఉండింటది. అవునవును. అంతే. హ్మ్. నేను అవతల వాళ్ళని బ్లేమ్ చేసే కంటే నా దాంట్లో నాకేదో మిస్టేక్ హ్మ్. ఉండిండొచ్చు. సో ఇప్పుడేంటి నేను నేర్చుకోవాలి. హ్మ్. ఆ మిస్టేక్స్ అన్నీ నాకు నేర్చుకోవడానికి ఒక అవకాశం. అవునవును. ఇప్పుడు నేను ఒక డాన్స్ స్టూడియో పెట్టుకున్నా అది నడుస్తుంది. హ్మ్. ఇప్పుడు కాకపోయినా రేపైనా మనం పెద్ద స్టేజ్‌కెళ్ళగలుగుతాం. కానీ అవునవును. మనం చేసిన మిస్టేక్స్ ఎప్పుడైతే మనం దాన్ని రికవరీ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం చూడు, అవును. అది లైఫ్. హ్మ్. నాకు తెలిసినంత యెస్. వరకి. యెస్. సో మీరు గూడా చాలా మిస్టేక్స్ చేసుంటారు అవునవును. ఇప్పటివరకి. అంటే యూట్యూబ్ ఛానెల్ ఎప్పుడో ఓపెన్ చేశారు. బట్ జనాలకి కనిపియకపోవడము, వాళ్ళని ఇంట్రడక్షన్ హ్మ్. అవ్వకపోవడము. నాకు తెలిసి మీ ఊళ్ళోనే మీరు ఎవరికీ తెలియదనుకుంటా. యెస్. అదే కదా ప్రాబ్లమ్. మా ఊర్లోనే ఒక 10 మెంబర్స్‌కి మాక్సిమం తెలిసుండొచ్చు నేను. ఓకే. ఎక్కువ మందికి సో తెలీదు. హ్మ్. నాదొచ్చేసి బైస్పల్లి హ్మ్. నాన్న వాళ్ళది. అమ్మ వాళ్ళది వెన్నచెడు. నేను ఎక్కువ వెన్నచెడులోనే కనిపిస్తా ఉంటా. హ్మ్. ఐ థింక్ నేను తెలిసినంత మీరు గూడా తెలియదు. తెలీదు. తెలీదు. హ్మ్. ఇప్పుడు కృష్ణన్న అంటే ఎవరు అంత ఎవరు రికగ్నైజ్ గుర్తుపట్టరు, అవ్వరు. ఎవరు అది గుర్తించరు. ఎందుకంటే మీరు జనాల ముందుకు రాలే. అవునవును. అది మీ మిస్టేక్. హ్మ్. ఇప్పటి నుంచి జనాల ముందుకు ఇంట్రొడ్యూస్ తీసుకోండి. అవును. మంచిగా సజెషన్స్ హ్మ్. అవన్నీ చేస్తే నాకు తెలిసి మీరు ఒక 1 ఇయర్ అవునవును. లోపు అవును. అయిపోద్ది. ఖచ్చితంగా చేస్తాను. సో అంటే మీరు టాలెంటెడ్ ఓకే. హ్మ్. నాకు తెలుసు. జనాలకి ఇప్పటివరకు తెలవదు గదా! అవునవును. మరి ఒక చిన్న సాంగ్ అంటే నేను ఫస్ట్ చేసిన సాంగ్ పాడమంటారా? ఏమన్నా లేటెస్ట్‌గా చేసిన మీ ఇష్టం. హ్మ్. అంటే మీకు ఏది ఎలా ఉంటే అలా. అవునవును. మంచి సాంగ్. జనాలకి ఇప్పుడు ఎందుకంటే హ్మ్. మీరు పాడింది అవతలోళ్ళకి తెలియాలి గదా! అవునవును. సో ఒక మంచి అంటే సాంగ్. నేను ఫస్ట్ టైమ్ చేసిన సాంగే పాడతాను. ఓకే. ఆ ఫస్ట్ టైమ్ మ్యూజిక్ చేయించింది, అప్పుడు విన్నది ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కాబట్టి ఓకే. అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఒక యాహ్! పర్సన్ ఒక అమ్మాయిని ప్రేమించి మిగిలిపోవడం వల్ల వచ్చే ఒక భావం అన్నమాట. ఓకే. నీపై పెంచుకున్న కలలన్నీ మాయం చేసావే నీపై నీకై బ్రతికిన సారీ కట్. కట్. మళ్ళీ. నీపై పెంచుకున్న కలలన్నీ మాయం చేసావే నీకై బ్రతికిన ఆ! లిరిక్స్ సో అన్న అయితే ఒక మంచి సాంగ్ పాడాలనుకుంటున్నాడు. హ్మ్. సో మన జనాలకి ఇనిపించేద్దామని ఈ సాంగ్. యెస్. అంటే ఇప్పటివరకి నువ్వు కెమెరా ముందల ఎప్పుడు పాడలేదు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ టైమ్. హ్మ్. ఇంకా మన జనాలు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రెడీ. ఇది ఫుల్ మాస్ వైబ్ ఉంటది. ఏ అగం మగం చేస్తివే పోరి నువ్వు ఏం రోగం తెప్పించేస్తివే పోరి నువ్వు అరే గబర గబర చేస్తివే పోరి నువ్వు నా దిమాగ్ ఖరాబ్ చేస్తివే పోరి నువ్వు అరే ఎసొంటో నిగిసొంటి లంగ కథలు పడేటట్లు ఏమి మాయ చేస్తివే అరే పల్లెటూరి పిల్లగాన్నే పట్నం బాస తెలువదే మంచిగున్నవే పోరి నువ్వు మస్తుగున్నవే పోరి నువ్వు సూపర్ ఉన్నవే పోరి గిర్రాకున్నవే పోరి మంచిగున్నవే పోరి నువ్వు మస్తుగున్నవే పోరి నువ్వు సూపర్ ఉన్నవే పోరి గిర్రాకున్నవే పోరి వాహ్! అస్సలు సూపర్ అన్న. హాట్స్ ఆఫ్. అంటే అంటే నీలో ఇంత టాలెంట్ ఉందని మన జనాలకైతే తెలీదు. అవునవును. అది మీ మిస్టేక్ అనుకోండి. హ్మ్. ఇప్పటి నుంచి హ్మ్. అంటే ఇంత మంచి సాంగ్ పాడుతున్నాడు కాబట్టి
ఇంత మంచి టాలెంట్ ఉంది కాబట్టి మీకు కూడా తెలిసిందే, అంటే మీరు చూస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయండి. అన్నయ్య ఛానల్ వచ్చేసి మ్యూజిక్ కోడ్. సో ఆల్ ది బెస్ట్ అన్న, నిజంగా చెప్తున్నా. ఇక్కడ నుంచి ఇంకా నీ జర్నీ ఆగొద్దు, థ్యాంక్ యూ. ఇంకా ముందుకెళ్ళు. ఆల్వేస్ సపోర్ట్ చేస్తాను, నేను కూడా ఉంటా. నువ్వు నాకు సపోర్ట్, నేను నీకు సపోర్ట్. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం చాలా మందిని చాలా డౌన్ టు, అంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చే వాళ్ళమే ఉంటాం. ఇప్పుడు నా ఇంట్రడక్షన్ తీసుకుంటే నేను చాలా బీదోని, నేను కూడా సేమ్. మనకేం పెద్ద ఆస్తులు లేవు, లేకపోతే అంతస్తులు లేవు. బట్ మనకంటూ ఒక స్టేజ్ ఉంది, మనకంటూ ఒక పేరు ఉంది. దాన్ని అలా కాపాడుకొని నీట్గా జనాల ముందుకు మనం అలా వెళ్ళిపోతే మనల్ని ఆల్రెడీ జనాలు మనల్ని ఆదరిస్తారని నాకు అనిపిస్తుంది. సో మరి ఈ సాంగ్ రిలీజ్ అయిందా యూట్యూబ్లో? ఎస్ రిలీజ్ చేసాము. ఆల్మోస్ట్ 6 months అవుతుంది. స్టూడియో వర్షన్ లేకపోతే ఫుల్ సాంగ్? ఫుల్ సాంగ్ కొరియోగ్రఫీతోనే చేయించాను. ఫేమస్ శేఖర్ వైరస్ కొరియోగ్రఫీలో సూపర్ బిట్టు డాన్సర్ అని ఒక అమ్మాయితో చేయించాం. అబ్బాయి మాత్రం మా ఫ్రెండ్ పెట్టుకున్నాము. అలా ఫ్రెండ్స్, ఈ సాంగ్ ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే మ్యూజిక్ కోడ్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి మళ్ళీ ఒక్కసారి సెర్చ్ చేయండి. ఆ ఛానల్లో మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ, కామెంట్స్ చేయడం కానీ, మీరు ఇచ్చే పుషప్ తోటి అన్న ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాడని నాకు అనిపిస్తుంది. అలాగే మన ఛానల్ వచ్చేసి బిఎన్కే అఫీషియల్ స్టూడియో. నేను ఇప్పుడే ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మన లోకల్లో చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, కానీ వాళ్ళు బయటికి రాలేకపోతారు. ఇలాగే అన్నలాగా ఇంకా చాలా మందిని ఇలా కొత్త వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్. ఇప్పుడు నేనున్న డాన్స్ చేయగలుగుతా, డాన్స్ కొరియోగ్రాఫ్ చేయగలుగుతా, నేను సాంగ్ ఇప్పుడు ట్రై చేస్తున్నా పాడడానికి. సో నేనేమన్నా అంటే ప్రతి ఒక్కరిలో ఒక చిన్న టాలెంట్ ఉంటుంది, దాన్ని మనం ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మా స్టూడియో దాకా వచ్చి మీరు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నందుకు. మీరేమన్నా ఇంకా జనాలకి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటుంది ఫస్ట్ భరత్కి. అంటే యాక్చువల్లీ ఈ థాట్ని తీసుకొచ్చాడు. యాక్చువల్లీ అన్నయ్య నువ్వు ఎంతో కష్టపడుతున్నావు అని ముందుకు వెళ్ళలేకపోతున్నావు అని, ఒక ఫస్ట్ ఇంటర్వ్యూతో స్టార్ట్ చేద్దాం అనేసి నాకు పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు భరత్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు మ్యూజిక్ కూడా ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చితేనే, మీకు నచ్చిన విధంగా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు. భరత్ కూడా ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకుంటాడు, లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తాడు. బిఎన్కే అఫీషియల్ స్టూడియోస్ అని ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని తెలపండి మాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.